హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ అయితే ఒక జీవో అయితే పాస్ చేసిందనమాట. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఒక జీవో అయితే పాస్ చేసిందనమాట. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గురించి అయితే ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో బెట్టింగ్ యాప్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు పోస్ట్ చేసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల అది 10 సెకండ్ల వీడియో కావచ్చు, 30 సెకండ్స్ వీడియో కావచ్చు, ఫుల్ లెంత్ వీడియో కావచ్చు, ఏదైతే బెట్టింగ్ చేయడం వల్ల నేను ఇంత సంపాదించుకున్నాను, ఈ విధంగా అయితే మీరు బెట్టింగ్ చేయండి అని డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం వల్ల యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మీరు చెప్పడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యాప్ను డౌన్లోడ్ చేసుకొని పేరెంట్స్ తెలియకుండా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే ఏటీఎం డీటెయిల్స్ ఇచ్చి యాప్ను ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట. పేరెంట్స్ తెలియకుండా బెట్టింగ్ చేసి చాలా అమౌంట్ని అయితే లాస్ అవుతున్నారు. ఈ విషయం పేరెంట్స్ తెలుస్తుందనే ఉద్దేశంతో బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అనమాట. దీనివల్ల సోషల్ ఎకానమీ ఏదైతే ఉందో చాలా దెబ్బతింటుంది. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనుక క్రియేటర్స్ కనుక మీరు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్తో మీ యూట్యూబ్ ఛానల్ను డిలీట్ చేయడమే కాకుండా సెక్షన్ 79(3)B ప్రకారం మీకు కఠిన చర్యలు తీసుకుంటామని ఈ గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఇంతకుముందు వీడియోస్ చేసినట్లయితే ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్ గురించి అయితే వీడియోస్ చేసినట్లయితే వాటిని డిలీట్ చేయండి. అలాగే ఇక మీదట నుండి యూట్యూబ్లో కావచ్చు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా మీరు పోస్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.